श्रीगुरुभ्यो नमः। हरे ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సుఖంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగం వారికి అభివృద్ధిలో ఉంటారు, ఏ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, అలాగే పూర్వం కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎదుగుదల ఉంటుందా లేదా, అలాగే ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం। మిథున రాశి, మీ జన్మ నక్షత్రం మృగశిర 3-4 పాదాలు లేదా ఆర్ద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మిథున రాశి అవుతుంది। అటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం 1 నుండి మే 1వ తారీఖు నుంచి వ్యయస్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా భాగ్యస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానములందు తామ్రమూర్తులుగాను సంచరిస్తున్నారు। మిథున రాశి వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుడు వక్రించి ఏ రాశి సంచారం వల్ల శాస్త్ర సాంకేతిక పరిశోధకులు అనేక విషయాలను అన్వేషించి కొత్త రకమైనటువంటి పరిశోధనల్లో రాణించి నూతన ఆవిష్కరణలు చేసి వ్యక్తిగతంగా అభివృద్ధి చెంది విజయాలను పొందడానికి అవకాశాలు కనబడుతున్నాయి। ఈ రాశి వారికి శని భాగ్యస్థానం ముందు ఉండటం చేత మీ జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుని కొంతవరకు మీ అదృష్టంపై ప్రభావాన్ని చూపిస్తుంది। అలాగే ఈ రాశివారు నిరాశను కనుక అధిగమించినట్లయితే మీరు సకల కార్యాల్లో కూడా విజయాన్ని సాధించడానికి చాలా వరకు అవకాశం ఉంది। ఇక మీ పితృవర్గ వారి నుండి మీకు కొంచెం చేదు అనుభవాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి। అయినప్పటికీ ఈ శనేశ్వరుడు భాగ్యస్థానం ముందు సువర్ణమూర్తిగా ఉండటం చేత మీకు కొంతవరకు ఉపశమనం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి। ఈ రాశివారు ఉద్యోగస్తులు స్థాన చలనములు లేకుండా ఉన్న చోట ఉంటే మంచిది। వారికి కొద్దిగా చికాకులు గాను అలాగే అధికారుల వల్ల ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి। ఈ సమయంలో అధిక ఖర్చులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు కాస్త చూసుకుని జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది। ఈ రాశి వారికి వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం వ్యాపారంలో అనేక కొత్త మార్గాల ద్వారా వ్యాపారం చేసి లాభాలను గడిస్తారు। అలాగే కిరాణా ఫ్యాన్సీ వ్యాపారస్తులకు మంచి లాభాలు రావడానికి అనుకూలంగా ఉంది। ఇక ఫైనాన్స్ సంస్థల యజమానులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా నిరాశ మిగిలినటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి। విదేశీ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారు విదేశాల్లో భూములు కొనడానికి అక్కడ స్థిరపడడానికి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు। అలాగే విదేశాల్లో విద్య నేర్చుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి। కుటుంబ పరంగా చూసినట్లయితే ఈ రాశివారు భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు। ఇక నూతన గృహ ప్రవేశాలు అలాగే కుటుంబంలో శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశం ఉంది। ఇక వీరికి వాహన యోగం కూడా కలుగుతుంది। అలాగే నూతన బంధుత్వాలు కూడా కలుపుకుంటారు। అలాగే పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు కూడా తిరుగుతారు। ఇక ఈ మిథున రాశి వారు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు। సంతానం వీరికి అండగా నిలబడుతుంది। వీరు చేసేటువంటి అన్ని ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు। ఆర్థిక పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం సామాన్యంగా గోచరిస్తోంది। ఇక ఆదాయానికి మించిన ఖర్చులు చేయవలసి వస్తుంది కావున ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది। ఈ రాశి వారికి వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు చాలా కలిసి వస్తుంది। 2 పంటలు కూడా బాగా పండి దిగుబడులు బాగా వచ్చి ఆదాయం కూడా బాగా వస్తుంది। గత సంవత్సరం చేసిన రుణాలన్నింటినీ కూడా ఈ సంవత్సరం తప్పకుండా తీర్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి। ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది। తలకు సంబంధించి తలపోటు అలాగే కళ్ళకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది। అలాగే ఈ సంవత్సరం కళాకారులకి మధ్యస్థంగా ఉంటుంది। కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఆదాయానికి లోటు ఉండకుండా ఉంటుంది। నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి। ఇక సినీ టీవీ రంగాల వారికి గాయని గాయకులకి కూడా చాలా మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। రాజకీయ విషయానికి వస్తే
రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక నామినేటర్ పదవి కానీ పార్టీ పదవి కానీ లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులతోటి ప్రశంసలు పొందుతారు. అలాగే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం వల్ల ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గణిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం కల్పిస్తుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి స్త్రీలకి పురుషులకి కూడా ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలకి తెలివితేటలకి గ్రహబలం కూడా తోడవటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. స్వస్తి.